మాటలు రావట్లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ డోంట్ నో వాట్ టు సే ఎనీమోర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్ డూ. థ్యాంక్ యూ. చెప్పడం కన్నా జనాలు చెప్తున్నారు. ఇంతకన్నా బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఏముండదు. అవసరం లేదు, చాలా బాగుంది. శివాజీ రోల్ ఏం లేదు కానీ వెంకటయ్య అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, వెంకట్ అని. అతని క్యారెక్టర్ బాగుంది. మన మంగపతికి ఎంత అభిమానిస్తామో దానికి మించి ఉంటుంది ఇక్కడ. అతను సైకోయిజం ఉంటుంది దాంట్లో సినిమా మొత్తం. ప్యూర్ లవ్ స్టోరీ. ఒక పల్లెటూరు వాతావరణంలో మనకి ఎంత బాగా నచ్చిందో అంత ఎమోషనల్ ఉంటుంది సినిమాలో. హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడు. మనం లాస్ట్ లో ఇది ఉంటది కదా, ఉప్పెనలో కాశీ తన లోపం ఉన్నా కూడా వాళ్ళిద్దరు విడిపోరు కదా, దీంట్లో కూడా ఒక లోపం ఉన్నా కూడా విడిపోరు. నేను రివీల్ 3 ఇస్తాను 5కి. హైలైట్స్ ఏంటంటే మ్యూజిక్, స్టోరీ కూడా స్టోరీ బాగుంది, కొత్తగా ఉంది. అప్పుడు చాలా బాగుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయా? చాలా బాగున్నాయి. హీరో హీరోయిన్ ఎలా బాగుందన్న. కాస్టింగ్, యాక్టింగ్ చాలా బాగుంది. చాలా 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 బాగుంది. పేరు పెట్టాల్సిన పని లేదు అసలు. దానికి మించిన లవ్ స్టోరీ ఉండదు. మీకు క్లైమాక్స్ చూడండి, డెఫినెట్ గా యూ విల్ ఎంజాయ్. అసలు అందరూ చూడండి. టికెట్ ప్రైస్ తగ్గించిన తర్వాత కూడా మీరు ఎవరు చూడకపోతే ఇంకా మీ అంతే. తగ్గించారు, సో అందరికి అవైలబుల్ గా ఉండాలని తగ్గించారు. అందరూ ప్లీజ్ దయచేసి థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది. లవ్ స్టోరీ నచ్చిందా? హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ నచ్చిందా? హీరోయిన్ నచ్చింది. నాకు హీరోయిన్ నచ్చింది. ఎందుకు మీ ఫ్రెండ్ ఆమె? మా ఫ్రెండ్ అని కాదు, చాలా బాగా యాక్ట్ చేసింది. అసలు మీరే చూస్తారు, థియేటర్కి వచ్చి చూడండి అసలు ఎంత బాగా యాక్ట్ చేసింది అన్న. చాలా 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 బాగా యాక్ట్ చేసింది. తేజస్వి ఇస్ ద సోల్ ఆఫ్ ది మూవీ. యాక్టింగ్ లైక్ అందరూ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. లైక్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని ఎందుకు టైటిల్ పెట్టారు ఇప్పుడు అర్థమైంది. మనకి నేచురల్ స్టార్ నాని ఉన్నారు, ఇప్పుడు నేచురల్ స్టార్ తేజస్వి వస్తుంది. ఫైనల్ ఏం చెప్పాలి సినిమా పైన? చూసే వరకు ఏం చెప్పాలి? అందరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని క్లైమాక్స్ అందరికి కూడా. అసలు చాలా బాగుంది లవ్ స్టోరీ కూడా. అసలు ఏం పట్టించుకోవద్దు ప్లీజ్. అసలు మీ ఇంట్లో వచ్చేది అసలు రిలేటెడే కాదు. ప్లీజ్ వచ్చి వాచ్ చేయండి. ఎందుకంటే మీరు అనుకుంటే క్లైమాక్స్ మాత్రం అసలు కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. రియల్ లవ్ స్టోరీ మీరు ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఒకసారి థియేటర్కి వచ్చి విజిట్ చేయండి. యా సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ ఇది రియల్స్లో లవ్ స్టోరీ అన్నారు. మాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇంకా ఎక్కువ రోజులు ఆడి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా బాగుంది, చాలా బాగుంది. రియలిస్టిక్ ఉంది, మంచిగా. సూపర్ ఉంది. అసలు అవసరమే లేదు, అట్లా తిరగాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా మాత్రం. నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది. అసలు వేరే మొత్తం ఎమోషన్ సీన్స్ ఉన్నది. ఆ వెంకన్న క్యారెక్టర్ ఉంది కదా, అది అయితే నెక్స్ట్ లెవెల్. అసలు వేరే మంగపతి అమ్మ ముగడు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగుంది. కనెక్ట్ అయిందన్న. మస్తు ఎంటర్టైన్మెంట్ ఉందన్న. మూవీ బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్. అందరు హీరోలకు, అందరు డైరెక్టర్ల కంటే బెస్ట్ ఈయన. తెలంగాణ రూటెడ్ ఫిలిమ్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ రాజు వెడ్స్ రాంబాయి కూడా వన్ ఆఫ్ దెమ్. ఒక దసరా, ఒక రాజు వెడ్స్ రాంబాయి, ఒక బలగం సినిమా దాకా రా అండ్ రషిక్. అండ్ క్లైమాక్స్ బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ మూవీ చూసి ఒక్కళ్ళైనా ఒక్క పేరెంట్స్ ఎవరో ఒక్కళ్ళు ఇంటర్ క్యాస్ట్ అలాంటివి ఇంకా కొంచెం మర్చిపోతే అప్పర్ క్యాస్ట్ అలాంటివి అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఒక్కళ్ళు మారినా అది ఒక్కళ్ళు మారినా ఇట్స్ ఎ గుడ్ థింగ్ డెఫినెట్లీ. సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ ఇట్స్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. నాకైతే బాగా నచ్చింది. నేను బేసిక్గా రివ్యూస్ ఇవన్నీ చెప్పను, బట్ నాకు సినిమా బాగా నచ్చి ఈ సినిమా చెప్పాలనిపించింది. హ్యాపీ ఎండింగ్ అని చెప్పను కానీ క్లైమాక్స్ బాగుంది ఇన్ ద సెన్స్ ఎమోషనల్. 3.25. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. బ్యూటిఫుల్ సినిమా. ఒక RX హండ్రెడ్, ఒక రాంబాయి. చాలా బాగుంది సినిమా. చాలా బాగుందన్న. తెలంగాణ స్టోరీని చాలా బాగా చూపించారు. స్లాంగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఒకటే మాట, రాజు వెడ్స్ రాంబాయి కల్ట్ బొమ్మ. అండ్ చేతు జొన్నలగడ్డ స్పెషల్ మెన్షన్ అన్న. ఏమన్నా యాక్టింగ్ చేసిండా, విలన్ గా పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు చేతు జొన్నలగడ్డ. అయితే చాలా బాగుంది మూవీ. మొత్తం అసలు 3 గంటలు అసలు సినిమా బోర్ కొట్టలేదు. ఉంది సినిమా మాత్రం హైలైట్ ఉన్నది. లవ్ స్టోరీ మస్తున్నా అన్న. తండేళ్ళ నాగ చైతన్య అప్పుడు ఎట్లా ఏడ్చిండో అన్న కూడా ఇలా అట్లా చూపెట్టిండు. పర్ఫార్మెన్స్ వీడియో తీసిండు. ఫస్ట్ సినిమా అయినా
100 కోట్లు రావాలని కోరుకుంటున్నా. సినిమా 3 నెలలు పక్కా. రియల్ లవ్ స్టోరీ హైలైట్ ఉందన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్. బోర్ కొట్టదు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కదా, సూపర్ లవ్ స్టోరీ, చాలా చాలా బాగుంది, చూడొచ్చు. నెంబర్ 1 ప్యూర్ లవ్ స్టోరీ, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటుంది మొత్తం బాగుంది, పర్ఫెక్ట్, సూపర్ ఉంది. అన్న సినిమా మస్తు ఉందన్న. డైరెక్టర్ ఒక మాట చెప్పింది కదా, ఈ సినిమా బాగోకపోతే అమీర్పేటలో అండర్ వేర్ వేసుకొని తిరుగుతా అన్నాడు కదా. ఒక్కటి చెప్తా, డైరెక్టర్ అమీర్పేటలో అండర్ వేర్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు. ఈ సినిమాలో బ్యాండ్ కొడతాడు హీరో. డైరెక్టర్ అండర్ వేర్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు అమీర్పేటలో. ఫస్ట్ టైం రివ్యూ చెప్పనీకి వచ్చిన ఈ మూవీ పక్క విలేజ్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చింది. ఇది విలేజ్లోకి వెళ్ళి వచ్చేటోళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే విలేజ్లో లవ్ చేసే పోరగాడికి ఫ్రెండ్ అంబర్ తినేటోడు ఉంటాడు, వాడు మాత్రం అంబర్ తినేటోడు ఉంటాడు. మ్యాక్సిమం ఇవన్నీ విలేజ్లో ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. ఈ మూవీ బాగాలేదని చెప్పి అన్నాడు. మూవీ అంతా చూసాక నేను ఏం ఫీల్ అయ్యా అంటే, థ్యాంక్ గాడ్ మా నాన్న మాత్రం వెంకన్నలా లేడు, అదొక్కటే ఫీల్ అయ్యా. అండ్ నేను అందరు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ ఇది. ఎవరన్నా పైరసీలో చూసారనుకోండి అంతే, ఇంకా వాళ్ళకి వెంకన్న లాంటి కొడుకన్న పుడతారు, లేదంటే వాళ్ళ నాన్నన్న అట్లా అవుతారు. సినిమా పైన ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమా ఫ్యామిలీతో కంపల్సరీ చూడొచ్చు, ఎట్లాంటి ఇబ్బంది కానీ ఏమీ ఉండదు. ఫ్యామిలీతో పాటే కాకుండా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో కూడా అందరూ చూడండి. చాలా ఎమోషనల్ ఉంది లవ్ స్టోరీ మాత్రం. ఈ సినిమా చూసినంతసేపు అసలు ఇది రియల్ స్టోరీయా, ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి ఆ ఒక్క షాక్లో ఉండే అనమాట మొత్తం. సో చాలా బాగుంది. క్లైమాక్సే కదా మెయిన్ ఇంపార్టెంట్, దాని గురించి చెప్పమంటే ఏం చెప్తా, అది చూసి షాక్లో ఉన్నా నేను. ఇది రియల్ స్టోరీ అని చెప్పేసి అనుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? షాక్లో ఉన్నా. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఇంకేం చెప్తాను, రియల్ స్టోరీయా ఇది అన్న షాక్లోనే ఉన్నా నేను. అట్లాంటి ఫాదర్స్కి ఏం చెప్తారు మరి మీరు? అట్లాంటి ఫాదర్స్ ఉండొద్దనే కోరుకుంటున్నా. ఇంకేం చెప్తా అండి, ఇంకేం చేస్తా, ఇట్లాంటి సినిమా చూసైనా వాళ్ళని మారమని చెప్తాను ఫాదర్స్కి. చాలా సినిమాలో మనం చాలా ఏడిపించాడు డైరెక్టర్. ప్రతి ఒక్క సీన్కి మనం సెకండ్ హాఫ్లో చాలా సీన్లకు కనెక్ట్ అవుతాం. ఒక ప్రేమికుడి మధ్య, ఒక తండ్రి బాధ మధ్య నలిగిపోయే హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ మాకు ల్యాగ్ అనేది లేదు, సినిమాలో చాలా బాగా అనిపించింది, ఎక్కడ కానీ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్గా చూశాడు. అంటే మనకు 90s కిడ్లో ఏమైతే చేసామో సినిమాల కాంచెల్లి, సాంగ్స్ కాంచెల్లి ప్రతి ఒక్కటి కూడా సినిమాలు చూపించాడు. ప్రతి ఇద్దరు పర్ఫార్మెన్స్, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అద్దరు కొట్టేశారు ఇద్దరు కూడా. ఒకటే, చాలా రోజుల తర్వాత చూసిన ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ, ద రాంబాయ్, రాజు వెడ్స్ రాంబాయ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అండి. అసలు నేను ఎక్స్పెక్టేషన్ చేసుకురా, కానీ నా ఎక్స్పెక్టేషన్ మించి ఉంది. ఆ క్లైమాక్స్ అయితే ఇలా కూడా చేయొచ్చా అన్నట్టు చూపించారు. సో ఓవరాల్గా ఒక మంచి బ్లాక్ బస్టర్. ఈ మధ్యకాలంలో లిటిల్ హార్ట్ సినిమా తర్వాత మంచి హిట్ అయిన సినిమా ఏదైనా ఉందంటే ఇది రాజు వెడ్స్ రాంబాయ్. అసలు అంచనాలు మించిపోయింది. నాకు తెలిసి రేపు సెకండ్ షోకి సినిమా టికెట్లు దొరకడం కూడా చాలా కష్టం, ఆ రేంజ్లో ఉంది. అందరూ నచ్చిన వాళ్ళందరూ కూడా మీరు మరో 10 మందికి రికమెండ్ చేయండి. ట్విట్టర్లో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, యూట్యూబ్లో పెట్టండి. మీనింగ్ఫుల్ సినిమాని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.